అందరికీ నమస్తే అండి. ఒక ముఖ్యమైన వీడియో చూద్దాము. ఎల్ఎల్‌బి పూర్తి చేసిన వారు గానీ, అప్పుడే పూర్తయి కొత్తగా కోర్టు ప్రాక్టీస్‌లోకి వచ్చిన జూనియర్ అడ్వకేట్స్ అదే న్యాయవాదులు కొన్ని కొత్త పదాలు వింటుంటారు. ఓఎస్ అని, ఈపీ అని, ప్లెయింటిఫ్, జేడీఆర్, సమన్స్, అఫిడవిట్, ప్లెయింటిఫ్, ఎవిడెన్స్, జడ్జిమెంట్, డిక్రీ, ఎగ్జిక్యూషన్ పిటిషన్, జడ్జిమెంట్ డెటార్, డిగ్రీ హోల్డర్, ఇంటరిమ్ ఆర్డర్, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది, అప్పీల్ చేశారు, క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది, నోటీసు, సమన్సు, అడ్జోర్న్మెంట్, టీసీ, ట్రయల్, ఏఎస్ ఇలాంటి కొత్త కొత్త పదాలు వింటుంటారు. ఇటువంటి పదాలు అంటే ఏంటి, సివిల్ కేసులో మొదటి నుంచి చివరి వరకు, మరియు సివిల్ కేసులో ఎలాంటి టర్మ్స్, ఎలాంటి లీగల్ వర్డ్స్ ఉంటాయి, జనరల్గా మనకి ఏది ఉపయోగపడతాయి అనేది ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం. ఇది అవగాహన కోసం మాత్రమే. ఎల్ఎల్బి చదువుతున్నప్పటి నుంచే ఇవి తెలుసుకోవడం ద్వారా కోర్టులో ప్రవేశించే ముందు, ఎంటర్ అయ్యే ముందు, ప్రాక్టీస్ చేసే ముందు జస్ట్ బేసిక్ అవగాహన ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందని, యాజ్ పర్ మై నాలెడ్జ్ ఐఎమ్ గివింగ్ దీస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఎల్ఎల్బి స్టూడెంట్స్ అండ్ ఆల్సో ద పర్సన్స్ హూ కేమ్ అవుట్ ఫ్రమ్ ద కాలేజ్ రీసెంట్లీ. అండ్ మొదటగా ఒక సివిల్ కేసులో ఓఎస్ అంటే ఒరిజినల్ సూట్, ప్రాథమిక దావా. అంటే ఒక కేసులో ఫస్ట్ సూట్ వేస్తారు. వేసిన వ్యక్తిని ప్లెయింటిఫ్ అని, ఎవరి మీద వేశాడో ఆ వ్యక్తిని డిఫెండెంట్ అని అంటారు. అయితే ఇలా కేసు వేసిన తర్వాత వెంటనే అంటే పిటిషన్ వేస్తారు కదా, తర్వాత వెంటనే ఆ పిటిషన్తో పాటు అఫిడవిట్ రాస్తారు. అంటే రిటర్న్ స్టేట్మెంట్ గివెన్ అండర్ ఓత్. అంటే అఫిడవిట్ అంటే నిజం చెప్తున్నానని సైన్ చేసిన డాక్యుమెంట్ అనమాట. అట్లాగా అవన్నీ చెప్పి కేసు ఫైల్ చేస్తారు. కోర్టు వాళ్ళు వెంటనే సమన్స్ పంపిస్తారు. ఎవరికి? డిఫెండెంట్కి. ఎవరి మీద అయితే కేసు వేశారో ఆ వ్యక్తికి అఫీషియల్ నోటీస్ అనమాట. అఫీషియల్ నోటీస్ సెంట్ బై ద కోర్ట్ టు అపియర్ బిఫోర్ ఇట్. కోర్టు డిఫెండెంట్కి సమన్స్ పంపుతుంది కేసు హియరింగ్కి రావాలి అని. అప్పుడు అతను వచ్చేసి అతని సాక్ష్యాన్ని అతను వేసి అతను చెప్పుకుంటాడు, తీర్పు వస్తుంది. ఇది కామన్. డిగ్రీ హోల్డర్, డిహెచ్ఆర్, కేసులో గెలిచిన వ్యక్తి, అనుకూలంగా ఎవరికి తీర్పు వచ్చిందో వారిని డిహెచ్ఆర్ అంటారు. ఎవరైతే ఓడిపోయారో అంటే ఎవరికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందో ఆ వ్యక్తిని జేడీఆర్ అంటారు. ఇవి ఒక ముఖ్యమైన పదాలు. తర్వాత ఎగ్జిక్యూషన్ పిటిషన్ అంటే పిటిషన్ ఫైల్డ్ టు ఎన్ఫోర్స్ ఏ డిగ్రీ. కేసు అయిపోయిన తర్వాత ప్లెయింటిఫ్కి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేస్తారు. అంటే ఆర్డర్ అమలు చేయండి అని విషయాన్ని తెలియపరుచుకుంటూ. జేడీఆర్ అంటే పర్సన్ హూ హ్యాస్ టు ఒబే ద డిగ్రీ, యూజువల్లీ డిఫెండెంట్. ఎగ్జాంపుల్, కోర్ట్ ఆర్డర్ ఫాలో చేయని వ్యక్తి జడ్జిమెంట్ డెటార్ అవుతాడు. ద పర్సన్ హూ విన్ ద కేస్ ఈజ్ ద డిగ్రీ హోల్డర్. ఇంటరిమ్ ఆర్డర్ అంటే టెంపరరీ ఆర్డర్ అంటిల్ ఫైనల్ జడ్జిమెంట్. కోర్టు ప్రాపర్టీ సేల్ చేయొద్దని ఇంటరిమ్గా ఆర్డర్ ఇవ్వచ్చు. స్టే ఆర్డర్, కోర్ట్ ఆర్డర్స్ స్టాపింగ్ సమ్ యాక్షన్ టెంపరర్లీ. అంటే మీరు ఈ పని చేయవద్దు, స్టే ఆర్డర్ వలన కన్స్ట్రక్షన్ చేయవద్దు, ఇల్లు కట్టవద్దు, కేసు వేసిన వ్యక్తి అడిగాడని చెప్పి తెలియపరుస్తారు. అప్పీల్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ అప్పీల్. అంటే రిక్వెస్ట్ టు ఏ హయ్యర్ కోర్ట్ టు రివ్యూ ద జడ్జిమెంట్. ఎగ్జాంపుల్, డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిమెంట్ మీద హైకోర్టుకి అప్పీల్ చేయవచ్చు. ఇలా కొత్త కొత్త పదాలు మీరు వింటుంటారన్నమాట. నోటీస్ అని, అడ్జర్న్మెంట్ అని. మరో ముఖ్య విషయం ఏంటంటే, ఈ వీడియోలో మనము సివిల్ కేసులో కామన్గా యూజ్ చేసే లీగల్ వర్డ్స్ గురించి ఈజీగా చెప్పుకున్నాం. ఇలాంటివి చాలా ఉన్నాయి. ముఖ్యమైనవి తెలియజేసినప్పటికీ కూడా సివిల్ కేసులు ఎక్కువగా వాడే లీగల్ వర్డ్స్ అంటే మీరు అడ్వకేట్ అవ్వాలనుకుంటే లేదా కోర్టు కేసెస్ గురించి బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవాలంటే ఇవి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఓఎస్, ఈపీ, ట్రయల్, ఎంక్వైరీ, హియరింగ్, మెమో, అఫిడవిట్ ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే జనరల్గా ఒక కేసు వేయగానే ఫస్ట్ పిటిషన్ వేస్తారు, వాళ్ళకి నోటీస్ వెళ్తుంది, వాళ్ళు జాబ్ చెప్తారు, రిటర్న్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే కేసు వేశారో ప్లెయింటిఫ్ సైడు ఎవిడెన్స్ వేసుకుంటారు, అది ఆర్గ్యుమెంట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత డిఫెండెంట్ సైడ్ వాళ్ళు సాక్ష్యం వేసుకుంటారు, తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రాసెస్ అలా జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఏ సివిల్ కేస్ స్టేజెస్ అనమాట. I am not giving complete details. If I give, this video will be very lengthy. Just basic I am giving what is what in the civil case. సివిల్ కేసు అంటే ప్రాపర్టీ కేసులు, మనీ రికవరీ కేసులు వస్తాయి. అయితే ఈ ఫ్యామిలీ కేసెస్ కూడా సివిల్ కేసు కిందకే వస్తాయి. అందులో క్రూయాలిటీని బట్టి క్రిమినల్ కూడా కొంతమంది పెడుతుంటారు. బట్ బేసికల్లీ సివిల్ కేసెస్ అంటే ప్రాపర్టీ, మనీ రికవరీ సూట్స్, పార్టిషన్ సూట్స్, డిక్లరేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. డిఫరెంట్ సూట్స్ ఉంటాయి. ఇక మెమో అంటే వాది కానీ ప్రతివాది కానీ దావాకు సంబంధించిన విషయాలు తెలుపుతూ మెమో అంటారు. మెమో వేసేటప్పుడు ఎటువంటి సెక్షన్ కానీ ఆర్డర్ కానీ వేయవలసిన అవసరం లేదు. అయితే అఫిడవిట్కి
మెమోకి ఒక డిఫరెంట్ ఉంది. అఫిడవిట్కి స్టాంపులు అందించవలసిన అవసరం లేదు. కేవలం అఫిడవిట్ మాత్రమే దాఖలు చేయడం అంటూ ఉండదు. దాంతోపాటు ఒక పిటిషన్ దాఖలా చేయటం, దానికి ఒక ₹1 స్టాంప్ అంటించడం జరుగుతుంది. అంటే అఫిడవిట్కి మెమోకి ఒక డిఫరెన్స్. ఇక ట్రయల్ అండ్ ఎంక్వైరీ అంటే దావాల విచారణ ట్రయల్ అంటారు. ఎంక్వైరీ అంటే వాది కానీ ప్రతివాది కానీ దావా మధ్యలో పిటిషన్ వేసి ఆ పిటిషన్ యొక్క విచారణను ఎంక్వైరీ అంటారు. ఇక ఏఎస్ అంటే అప్పీల్ సూట్. ఇట్లా అనేక రకాల లీగల్ టర్మ్స్ వర్డ్స్ ఉంటాయి ఒక సివిల్ కేసులో. మనము ఫైనల్గా స్టెప్ బై స్టెప్ కీవర్డ్స్ చెప్పుకుందాము. ప్లెయింటిఫ్, డిఫెండెంట్, పిటిషన్, అఫిడవిట్, సమన్స్, ఎవిడెన్స్, విట్నెస్, జడ్జిమెంట్, డిక్రీ, ఎగ్జిక్యూషన్ పిటిషన్, జడ్జిమెంట్ డెటార్, డిక్రీ హోల్డర్, ఇంటరిమ్ ఆర్డర్, స్టే ఆర్డర్, అప్పీల్, క్రాస్ ఎగ్జామినేషన్, కాంప్రమైజ్ పిటిషన్ అంటే కాంప్రమైజ్ వెన్ బోత్ పార్టీస్ అగ్రీ టు సెటిల్ ద మ్యాటర్. కోర్టులో కాంప్రమైజ్ పిటిషన్ ఫైల్ చేస్తే కేసు అమికబుల్లీ క్లోజ్ అవుతుంది. తర్వాత కోర్ట్ ఫీజు, ద అమౌంట్ పేడ్ టు ఫైల్ ఏ కేస్, నోటీస్, అడ్జర్న్మెంట్ అంటే వాయిదా అనమాట. ఇవన్నీ కూడా లీగల్ టర్మ్స్. నెక్స్ట్ వీడియోలో ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్స్తో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.